ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇలాగా రోజుకొకసారి ఇలా కలుసుకొని దేవుని మాటలు మాట్లాడుకోవడం, దేవుని వాక్యాన్ని స్లోగా చదువుకోవడం, స్లోగా కొన్ని సత్యాలు మన హృదయాల్లోకి డౌన్లోడ్ అవునట్లుగా, హడావిడిగా ఏదో చదువుకుంటూ వెళ్ళమని కాదు. ఇది బైబిల్ రీడింగ్ కాదు, బైబిల్ స్టడీయింగ్, బైబిల్ మెడిటేటింగ్ చేయడం, వాక్యపు లోతుల్లోకి వెళ్ళడం. ఎంత లోతు ఉంటుందో మనకు తెలియదు. లోతు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అదే సమయంలో లోతులు కొన్నిసార్లు మారుతుంటాయి సముద్రంలో. కొన్నిసార్లు ఒక చోట మరీ లోపల ఉంటుంది, కొన్నిసార్లు లోతు తక్కువ ఉంటుంది. సముద్రాన్ని మనం అంత సులభంగా అంచనా వేయలేము, తక్కువ అంచనా వేయలేము. దేవుని వాక్యం కూడా అంతే. కొంతమందికి డీప్ అనిపించవచ్చు, కొంతమందికి షాలో అనిపించవచ్చు. వాక్యము డీప్ కాబట్టి వ్యాఖ్యానం కూడా డీప్గా ఉంటుంది. వ్యాఖ్యానం డీప్గా ఉంది అంటే దాని అర్థం ఎక్కువ టైం తీసుకొని ఇంటర్ప్రిట్ చేస్తున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే దాని అర్థం దట్స్ బికాస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వ్యాఖ్యానంలో గొప్పతనం లేదు, వక్తలో గొప్పతనం లేదు, వాక్యములోనే గొప్పతనం ఉంది. అపోస్తల కార్యములు అనేది ప్రవచనాత్మకమైన పుస్తకం కాదు, అలాగని ఇది దైవికమైన పుస్తకం కాదు అనడానికి వీల్లేదు. ఈ అపోస్తల కార్యములు చరిత్ర ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఇంచుమించు 3 మిషనరీ ప్రయాణాలు 27% అపోస్తల కార్యముల్లో పాత్ర కలిగినటువంటి 27% ఆక్యుపై చేసినటువంటి 3 మిషనరీ జర్నీస్. దీని గురించి మనం స్టడీ చేస్తున్నాం. దాంట్లో భాగంగా 13వ అధ్యాయంలో స్టార్ట్ చేసి ఇప్పుడు 19వ అధ్యాయానికి వచ్చాం. 19వ అధ్యాయానికి వచ్చామంటే 3rd మిషనరీ జర్నీ అనగా 21 అధ్యాయంతో మిషనరీ జర్నీ అయిపోతుంది. అనగా 13 నుంచి 21 వరకు, అనగా 9 అధ్యాయాల్లో మనకు 27% మిషనరీ ప్రయాణం. ఆ ఊరు వెళ్ళింది, ఈ ఊరు వెళ్ళింది, ఆ ఊరిలో గొప్పతనాలు, ఆ ఊరి కల్చర్, ఆ ఊరిలో ఫేమస్ విషయాలు ఏమున్నాయి, ఆ ఊరిని గురించిన సమాచారం. ఇది ట్రావెలాగ్ కాదు, యాత్రా కథనం కాదండి. అదే సమయంలో యాత్ర లేదా అంటే యాత్ర ఉంది. రాజకీయ నాయకులు చేసినట్టు పాదయాత్ర కాదు, ఇది ఓదార్పు యాత్ర కాదు. ఇది ఒక మూమెంట్, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక దైవికమైన, దేవుడు ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుని వెళ్తున్నాడు. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ గాడ్స్ మూమెంట్. దేవుని యొక్క కదలికలు, దేవ ఉద్యమం యొక్క స్టోరీ ఇది. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఈరోజు కూడా మనం ఆలోచించబోదు. వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఆలోచించడానికి, మన ఆలోచన విధానాన్ని వైడర్ చేయడానికి దేవుని వాక్యం సహకరిస్తుంది. దేవుని వాక్యం ఉంది కనుక మనం దాని మీద ఉండి, దాని మీదకి వెళ్ళి, దాన్ని బేస్ చేసుకొని మనం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళగలుగుతున్నాం. మన ఆలోచన విధానాల్లో, మన థాట్ ప్రాసెస్లో, మన వే ఆఫ్ థింకింగ్, మన మైండ్ సెట్లు మార్చడానికి దేవుని వాక్యం సహకరిస్తుంది. దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తున్న సత్యాలు అద్భుతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు తప్పక తెలియజేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే దయచేసి షేర్ చేసుకోండి. మీరు సందేహాలు షేర్ చేసుకున్నప్పుడు, సందేహాలు అడిగినప్పుడు
ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చెప్పిన సమాధానము మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోవచ్చేమో, నో ప్రాబ్లం, సాటిస్ఫై చేయాలని రూలే లేదు. అలా చేయకపోయినా పర్లేదు, కానీ స్వర్గంలోని దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాడు, మీకు ఒక క్లారిటీ ఇస్తాడు. అపవాది వలన మనకు కన్ఫ్యూజన్ కలిగితే దేవుని వలన మనకు క్లారిటీ కలుగుతుంది. కన్ఫ్యూజన్ నుంచి మనం క్లారిటీలోకి రావాలి. అయినా సాతానుడితో మనకు సంబంధం లేదు, ఈ లోకాధికారికి మనకు సంబంధం లేదు, వాటితో సంబంధం కట్ అయిపోయింది. మనకు లోకంతో మనకు సంబంధం లేదు, లోకాధికారితో, లోకాశలతో వాటితో మనకు సంబంధం లేదు, లోకపు నటనతో మనకు సంబంధం లేదు, లోక మాలిన్యముతో మనకు సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, లోకాధికారితో సంబంధం లేదు, లోకాశలతో మనకు సంబంధం లేదు, లోకపు నటనతో సంబంధం లేదు, లోక మాలిన్యముతో మనకు సంబంధం లేదు. లోకానికి సంబంధించినటువంటి 5 విషయాలతో, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కూడానే, వాటితో మనకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో శక్తి కేంద్రాలు, పవర్ హౌసెస్. ఏంటి పవర్ హౌసెస్? అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టులో, నెల్లూరు జిల్లాలో డ్యామ్ ఉంది, అక్కడ నేను పెరిగాను. నేను ప్రాజెక్ట్లో ఒక పవర్ హౌస్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఏముంటుంది అక్కడ అని ఆలోచిస్తే, వాటర్ని, భూగర్భ జలాల్ని పైకి తీసుకుని వచ్చి, ప్రతి చోట భూగర్భ జలాలు ఉంటాయి, ప్రతి ఇంటి కింద కూడా భూగర్భ జలాలు ఉంటాయి. అందుకని బావులు దవ్వుకుంటాం, బోరింగ్ వేసుకుంటున్నాం. ఈ భూగర్భ జలాలంతటినీ ఒక చోటకి తీసుకొని వచ్చి వాటిని ట్యాంకులో రిజర్వ్ చేసి, వాటిని పైపుల గుండా కాలనీ మొత్తానికి, ప్రాజెక్ట్లోని హౌసెస్లో ఉన్నటువంటి కాలనీ మొత్తానికి నీళ్లు సప్లై చేస్తున్నారు. పవర్ హౌస్. జనరేట్ అయినటువంటి, ఉత్పత్తి అయినటువంటి శక్తి ఏం చేస్తుంటే, అడుగునున్నటువంటి ఆ వాటర్ని పైకి తీసుకొచ్చి సరఫరా చేస్తుంది. శక్తి వెలికి తీస్తుంది, శక్తి పైకి తీసుకొస్తుంది. నేనే భూమిని తవ్వుకొని నేను భూగర్భ జలాల్ని బయటికి తీయలేను, అది ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ జస్ట్ ఒకటే స్విచ్ చేయగానే ఆ ఎలక్ట్రిసిటీ, ఆ ఫోర్స్ వలన, ఆ ఎనర్జీ వలన లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చి సరఫరా జరిగి సమాజానికి ఒక శ్రేయస్సు జరుగుతుంది. దేవుని స్తోత్రం. మన దేహము దేవుని ఆలయము. మన దేహము ద్వారా మనం దేవుని మహిమపరచాలి. దేవుడు వేరే ఆలయాన్ని కోరుకోవడం లేదు, మన దేహ ఆలయాల్ని ఆయన కోరుకుంటున్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్జీవ దేహాలు కాదు, ఈ సజీవమైనటువంటి దేహాలు. ఈ దేహాల ద్వారా ఏదో పని జరగాలి. తన దేహము ద్వారా ఈ లోకములో ఆయన సంచరించి, దేశములో సంచరించి, దైవ కార్యాలు జరిగించి, దురాత్మ కార్యాలకు అంతం పలికాడు కనుక ఆయన దేహాన్ని వాడుకున్నట్లుగా మనము ఈ లోకంలో దేహాన్ని వాడుకోవాలి. ఈ దీన శరీరం కావచ్చు, దీన దేహం కావచ్చు, దీన అనగా బలహీనమైనటువంటి దేహం కావచ్చు, కానీ దీన్ని మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చగలిగిన శక్తిమంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు, పౌలు శరీరాన్ని శక్తి కేంద్రంగా వాడుకున్నాడు. సూపర్ మ్యాన్ అని కాదు, ఆయనలో సరఫరా అయిన, ఆయనకు సప్లై చేయబడిన శక్తిని బట్టి సూచక్రియలు జరిగాయి, సైన్స్ అండ్ వండర్స్ జరిగాయి. పౌలు శరీరమే కాదు, యేసు శరీరం. అంతేకాకుండా మనం ఆలోచించింది మూడవదిగా ఎలీషా యొక్క శల్యములు. సరైనటువంటి ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్తే, ఏలియా యొక్క శిష్యుడు అయినప్పటికీ ఏలియా కన్నా గొప్ప కార్యాలు చేసినటువంటి ఒక బలమైన ఉన్నతుల ఆత్మలు కలిగినటువంటి బలమైన ప్రాఫెట్. బట్ ఏం లాభం? అదేంటంటే ఇది అలా అంటారు అని మీరు అనొచ్చు. సరైనటువంటి అంత్యక్రియలు ఆయనకు జరిగినట్టుగా లేదు. 1 సంవత్సరమైన బోన్స్ మాత్రం మిగిలాయి. ఫ్లెష్ మొత్తం, ఆ మాంసం మొత్తం మట్టిలో కలిసిపోయింది. ఆ బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు మొత్తం శరీరాన్ని తినేసాయి. ఎముకలు మాత్రం మిగిలాయి. ఎండిన ఎముకల లోయ అన్నట్టుగా
అది ఎండిన ఎముకల లోయ కాదండి. ఆ ఎముకల లోయలో చిన్న లోయలో, అది పెద్ద లోయ కాదు, ఎలీషా ఎముకలు మాత్రమే ఉన్నటువంటి లోయ అది. అక్కడ ప్రవచనం రాలేదు. అక్కడ ఒక మనిషి నిర్జీవుడైనట్టు, విగత జీవుడైనట్టు ఒక మనిషి పడ్డాడు. అక్కడ దాగి ఉన్నట్టు పవర్, ద లైఫ్ ఫ్రమ్ ద బోన్స్. ఎముకల్లో శక్తి దాగి ఉండడం ఏంటి, ఎముకల్లో జీవము దాగి ఉండడం ఏంటి అంటారేమో. దేవుడు ఆ వ్యక్తిని అలా బ్రతికించాలనుకున్నాడు. ఎలీషాను గురించి ప్రజలకు మళ్ళీ గుర్తు చేయాలనుకున్నాడు. ఎలీషా యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసి ఎలీషాను వాడుకున్న దేవుణ్ణి స్తుతించడానికి, వాళ్ళకి కారణం కలిగించడానికి అలా జరిగింది అంతవరకే. కానీ ఎలీషా ఎముకల గొప్పతనం కాదు. ఎవరి ఎముకల్లో లేని గొప్పతనము ఎలీషా ఎముకల్లో ఉందా? ప్రార్థించేవాడి ఎముకలు ప్రత్యేకమా? ప్రార్థించేవాడి పుర్రె ప్రత్యేకమా? లేకపోతే ప్రార్థించేవాడు 206 ఎముకలు ప్రాముఖ్యమా? ఎముకలకు తగిలినప్పుడు ఏ ఎముక తగిలిందో ఏందో మరి తెలియదు. 206 ఎముకలకు తగిలిందని కాదని అర్థం. కొన్ని ఎముకలకు తగిలినప్పుడు కార్యం చేసింది ఎలీషా కాదు. ఎలీషా లేడు, చచ్చిపోయి 1 సంవత్సరం అయింది. ఎలీషా యొక్క జ్ఞాపకాల్లో బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులు అనబడిన వాళ్ళు, ప్రవక్తల యొక్క అనుచరులు, ప్రవక్తల యొక్క శిష్యులు. కానీ ఇప్పుడు గమనించండి, ఎలీషా శరీరములు తగిన శల్యములు, ఆ శల్యములకు తగిలిన శరీరము సజీవ శరీరంగా మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఎలీషా శరీరములో శక్తి, ఒకప్పుడు శక్తి ఉంది. ఆ శక్తి అవశేషించి లేకపోతే శేషంగా అక్కడ ఉంది అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అయితే ఆ శక్తి అంతా మట్టిలో కలిసిపోయిందా అని ప్రశ్నించొద్దు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎలీషా శరీరాన్ని వాడుకున్నాడు, పౌలు శరీరాన్ని వాడుకున్నాడు, యేసు యొక్క దేహాన్ని వాడుకున్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 2 వ్యక్తులు, యెరూషలేము నుంచి పంపబడినటువంటి సీనియర్ దైవజనులు పేతురు, యోహానులు, వాళ్ళ శరీరాల్లో నుంచి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ ద్వారా వచ్చిన ఇంపార్టేషన్ మూలంగా సమరయలో మరింత ఉద్యోగం కలిగింది. ఫిలిప్పు దాన్ని స్టార్ట్ చేశాడు, వీళ్ళు వచ్చేసి మరింత రగిలింపజేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఇప్పుడు మనకు సమయం లేదు కనుక, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక, మనకు ఒక 15 నిమిషాలు మాత్రమే మన ముందుంది కనుక ఈ దినపు సందేశము, ఈ దినపు వర్తమానం చదువుదాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపాయలు. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి టీపీటీ అనేటువంటి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను. Large numbers of those who had been practicing magic took all of their books and scrolls of spells and incantations and publicly burned them. When the value of all the books and scrolls were calculated, it all came to several $million, 50,000 silver drachmas. Some historians have said that one lamb would be sold for 1 silver drachma. The price of a ewe lamb today is about $150. A drachma was 1 day's wage. A 50,000 drachmas would be 100 years' wages. The value of the books could have been millions of dollars. అనగా ఈ పుస్తకముల విలువ ఎంత ఉంది అనే దానికి వివరణ ఇచ్చాడు. ఎంతంటే ఒక 100 సంవత్సరాల కూలీతో సమానమంట. 100 సంవత్సరాల అనగా ఒక మనిషి 100 సంవత్సరాలు పనిచేయలేడు. ఒకవేళ ఒక 2-3 100 సంవత్సరాల చొప్పున పూర్తి చేశారు, 30 చొప్పున పనిచేశారనుకోండి, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో ఆ 100 years శాలరీ. మంత్లీ శాలరీ అనుకుందాం, ఇయర్లీ శాలరీ కాదుగా, మంత్లీ శాలరీ, వీక్లీ శాలరీ ఉంటుంది. వీక్లీ శాలరీ కూడా పక్కన పెట్టి మంత్లీ శాలరీ
100 years అంటే ఇంచుమించు 1200 నెలల యొక్క శాలరీ. 1200 నెలల శాలరీ అంటే ఆలోచించి ఆ రోజుల్లో అంత ఉన్నప్పుడు ఈ రోజులు ఎంత ఉంటుంది? సరే, దీని గురించి కూడా కదా మనం అనుకునేది, వాడుక భాషలో మనం చదువుకుందాం. 19:19 మంత్ర విద్య నేర్చుకున్న కొందరు తమ గ్రంథాలను తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చివేశారు. అందరి సమక్షంలో, కొందరి సమక్షంలో కాదు, సీక్రెట్గా కాదు, అందరి సమక్షంలో జరిగిన విషయం. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాలు వెలకట్టి వాటి వెల సుమారు 50,000 ద్రాక్షలు ఉన్నాయని నిర్ణయించారు. And a significant number of those who practiced magical arts brought their books together and burned them in front of everyone. And then they added up their value and it came to 50,000 pieces of silver. 50,000 వెండి నాణ్యముల ఖరీదు. అనగా చూడండి, మొదటి శతాబ్దంలో మంచి సాహిత్యం కన్నా దుష్ట సాహిత్యం, దైవ సాహిత్యం కన్నా దురాత్మ సాహిత్యం ఎంతగా పబ్లిష్ అయిందో. కొన్ని వేల రూపాయల ఖరీదైనటువంటి పుస్తకాలు చూడండి. అక్కడ రాయబడింది స్పెల్స్ అండ్ స్క్రోల్స్ అండ్ బుక్స్. పుస్తకాలు అంటున్నప్పుడు మళ్ళీ పేపర్ బ్యాగ్స్ ఉంటాయి, తర్వాత హార్డ్ బౌండ్స్ ఉంటాయి, స్పైరల్ బుక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కలెక్టెడ్గా చేసుకున్నట్టు కొన్ని పేపర్స్ ఉండొచ్చు, రకరకాల బుక్స్. ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఇన్ని పుస్తకాలు తగలబెట్టేశారా? ఈ పుస్తకాలు ఇంత ఖరీదైన పుస్తకాలు. ఖరీదైన పుస్తకాలంటే కొన్ని పుస్తకాలని కాదు దాని అర్థం, కొన్ని వేల పుస్తకాలు ఉండొచ్చు, కొన్ని వేలు అన్ని పుస్తకాలు. ఇంకా చెప్పాలంటే కొన్ని లైబ్రరీస్ని తగలబెట్టేశారు. ఎఫెసియన్ ఈవిల్ అకల్టిక్ లైబ్రరీ కాలిపోయింది, కాల్చేశారు. వీళ్ళేంటంటే మాంత్రిక విద్యను అభ్యసించిన వారు, అనగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, మాంత్రిక వృత్తిలో ఉన్నవాళ్ళు, సోద చెప్పడం అనేటువంటి వృత్తిలో ఉన్నట్లుగా మాంత్రిక వృత్తిలో ఉన్నవాళ్ళు, మ్యాజికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు. మ్యాజిక్స్ అంటే మన కొంతమందిలాగా బోసు లేకపోతే పట్టాభిరామ్ లేకపోతే వీళ్ళలాగా మ్యాజిక్ చేసేవాళ్ళని కాదు. ఈ మ్యాజిక్ ఏంటంటే, ఈ ఇంద్రజాలం ఏంటంటే మాంత్రిక విద్య, మంత్రాలతో కూడుకున్నటువంటి బాణామతి, చేతబడి, లేదా ఇంకా ఏదైనా కావచ్చు. ఇటువంటి లేదా ప్రకృతి శక్తులకు పూజించి, లేదా అంధకార శక్తులకు పూజించి, కొన్ని జంతువులకు పూజించి, దీనికి సంబంధించిన సాహిత్యం. ఇక తర్వాత సాహిత్యం లేదు అని కాదు, ఈ అభ్యసించిన వారు ఒక్కొక్కరు, అభ్యసించిన వారు ఎంతమంది ఉన్నారో మరి తెలియదు, అనేకులు తమ పుస్తకములు తెచ్చి, ఊరోళ్ళ పుస్తకాలు కాదు, అనేకులు విశ్వసించారు. ఒకవేళ అనుకుందాం, ఒకళ్ళు 1000 మంది విశ్వసించారు అనుకుందాం, 1000 మంది విశ్వసించారు. నేనే ఒక మాంత్రిక విద్యను అభ్యసించిన వాడిని అనుకుందాం. మా ఇంట్లో ప్రస్తుతం 2 రూమ్స్లో కలిపి, మా బెడ్రూము పక్కన బెడ్రూమ్లో లేకపోతే పక్కన రూమ్లో ఉన్నటువంటి ఆ బుక్స్ ఇంచుమించు 10,000 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను రక్షింపబడ్డాను, నేను మాంత్రిక విద్యను విచ్ డాక్టర్ని కనుక ఈ బుక్స్ అన్నీ తీసుకొని వచ్చేసి పబ్లిక్గా తీసుకొచ్చాను. నా ఇంట్లోనే 10,000 ఉన్నాయి, ఇంకొకరింట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకవేళ ఈ యావరేజ్గా 1000 పుస్తకాలు ఒక్కొక్క ఇంట్లోంచి వచ్చాయి అనుకోండి, 1000 మందిలోంచి 1000 పుస్తకాలు వచ్చిన ఎన్ని పుస్తకాలు ఏంటి ఆలోచించండి. ఈ పుస్తకాలని హైలైట్ చేయడం కాదు, పుస్తకాలను కాల్చివేయడం తప్పని కాదు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బీసీలోనే పేపర్ కనుగొన్నారు, బుక్స్ ఉన్నాయి, చుట్టలు ఉన్నాయి, గ్రంథపు చుట్టలు ఉన్నాయి. ఈ రోజుల్లో లాగా బుక్స్ ఇంత స్టైలిష్గా పబ్లిష్ కాకపోయినప్పటికీ, టెక్నాలజీ ఇంత డెవలప్ కానప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడాల్సిన బుక్స్ని వాళ్ళు వద్దనుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఇటువంటి ఒక న్యూ జనరేషన్ ఇటువంటి లిటరేచర్ వల్ల డిసీవ్ కాకూడదు అని భావించారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, వాటన్నిటిని కాల్చి బూడిద చేశారు.
అవి అంతమైపోయినాయి. సొదమ గొమరాలు కాలి బూడిదైనట్టు, దహన బలి వచ్చేటువంటి పశువు కాలి బూడిదైపోయినట్టుగా ఈ పుస్తకాలు కాలి బూడిదైపోయినాయి. పుస్తకాల మీద కసి కాదు వాళ్ళకి, తాము సత్యం గ్రహించినప్పుడు అసత్యం మీద అసహ్యం వాళ్ళకి పెరిగింది. నువ్వు సత్యం తెలుసుకుంటున్నప్పుడు అసత్యాన్ని నువ్వు అంత ఆమడ దూరంలో పెట్టేస్తావు. సత్యాన్ని అసత్యాన్ని కలిపి నువ్వు పెంచుకుంటూ పోషించుకుంటూ గోధుమలు గురుగుల్లాగా మనం పెంచుకుంటూ ముందుకు సాగి వెళ్ళలేము. మన టైటిల్ చూడండి, అంతం చేసే అగ్ని. అగ్నికి ఒక స్వభావం ఉంది, కాల్చేటువంటి స్వభావం. పక్షపాతం లేదు అగ్నికి, దహించేటువంటి స్వభావం, బూడిద చేసేటువంటి స్వభావం. అగ్ని పవర్ఫుల్, ఫైర్ ఈజ్ పవర్ఫుల్. అవర్ గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్, అవర్ గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అక్షరార్థమైన అగ్ని కన్నా ఆత్మైన దేవుడు ఎంతో శక్తి కలిగిన వాడు. యేసును విశ్వసించిన వాళ్ళు చేసిన పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. యేసును విశ్వసించినటువంటి మాంత్రికులు, ఈ రోజుల్లో కూడా కొంతమంది మాంత్రికులు యేసును విశ్వసించారు. వాళ్ళు చేసేటువంటి కార్యాలు, కర్ణాటకలో దొడ్డన్న అనేటువంటి ఒక ఆయన మాంత్రికుడు, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో ఒక ఆయన పాస్టర్ షడ్రక్ గారు, ఆయన పాస్టర్ శ్రీనివాసు గారు అంటారు, శ్రీనివాస్ గారు, షడ్రక్ గారు మా జిఎఫ్ఐ అనే సహవాసం యొక్క కమిటీ మెంబర్. ఆయన ఒకప్పుడు మాంత్రిక విద్యలు చేసేవాడు, కానీ ఇవన్నీ మానేసి ప్రభు సేవలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన తగలబెట్టిన పుస్తకాలు లేవు, కానీ వీళ్ళందరూ తగలబెట్టారు. మొదటి శతాబ్దంలో ఎపేసీలో ఇంత లిటరేచర్ ఉంది అంటే ఏథెన్స్లో ఎంత లిటరేచర్ ఉండాలి. ఫస్ట్ సెంచరీలో కూడా లిటరేచర్ అంత ఉంది. 20 శతాబ్దాల క్రితం లిటరేచర్ అందుబాటులో ఉంది. అంతం చేసే అగ్ని ఒకటి, సాహిత్యం అంతం చేయబడింది, అది శారీరక లేకపోతే లిటరల్ ఫైర్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనం. చాలండి. ఆ మాటలు విని వాళ్ళ అజ్ఞానాన్ని దహించుకొని, అజ్ఞానమును కాల్చి వేసేసుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని, అజ్ఞానాన్ని అంతం చేసుకొని, ఇక్కడ అక్షరార్థమైన ఒక ఫైర్ లేదు, కానీ సత్యము అనేటువంటి సువార్త అనేటువంటి అగ్ని వచ్చేసి అజ్ఞానపు తిమిరాన్ని తొలగించినటువంటి అగ్ని. ఒకటి అక్షరార్థమైనటువంటి అగ్ని, శారీరక అగ్ని సాహిత్యాన్ని తగలబెట్టింది. రెండోది సత్యరాహిత్యాన్ని, సత్యం తెలియదు చాలామందికి, ఈ సత్యరాహిత్యాన్ని సంహరించింది. బాప్తిజం తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడో తెలియదు, ఎవరు బాప్తిజం తీసుకున్నారో తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి తెలియకపోవడం. ఆ యోహాను చెప్పినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిజము అనే దాని విషయంలో చెవిటి వాళ్ళుగా మారి దాన్ని వినకుండా ఆ అనుభవాన్ని గురించి ఏంటంటే ఆయన ఏదో చెప్పాడు, నీటి బాప్తిజం అన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిజం, నీటి బాప్తిజం ఓకే, ఏమంటే పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు మాకు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడగాల్సిన వాళ్ళు అది లేకుండా దాన్ని అలక్ష్యపెట్టి నీటి బాప్తిజము పరిశుద్ధాత్మ బాప్తిజము ఒకటేనని, నీటి బాప్తిజము ఆత్మ బాప్తిజము అగ్ని బాప్తిజము ఒకటేనని భావించినటువంటి ఆత్మీయ అందులు వాళ్ళు, ఆత్మీయ అజ్ఞానులు వాళ్ళు. వాళ్ళ అజ్ఞానానికి సువార్త ద్వారా పౌలు గారు ఒక అంతాన్ని పలికాడు. సువార్త అగ్ని ద్వారా అసత్యము సత్యరాహిత్యము కాల్చివేయబడుతుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 12వ వచనం. అతని శరీరమునకు, పౌలు శరీరమునకు తగిలినటువంటి చేతికొట్టలైనను నడికుట్లైనను నడికట్లైనను రోగులు ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచారు. రోగాలు లేవు, దెయ్యాలు లేవు, అంటే ఉన్నాయి, అవి వెళ్ళిపోయినాయి. రోగం పోయింది, రోగం మాయమైంది, దెయ్యం మాయమైంది. రోగం మాయమైంది, రోగము తొలగిపోయింది, తగ్గిపోయింది, దెయ్యము పారిపోయింది, దురాత్మలు పారిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శక్తి, దైవిక శక్తి అనే అగ్ని ముందు అవన్నీ కాలిపోయి లేనట్టుగా ఉన్నాయి. అంతం చేసేటువంటి అగ్నిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాహిత్యాన్ని అంతం చేసిన అగ్ని శారీరక అగ్ని, సత్యరాహిత్యాన్ని అంతం చేసినట్టు అగ్ని సువార్త అగ్ని. సువార్త అగ్ని కాదు, సందేశమే, దైవికమైన సందేశమే, స్వర్గపు సందేశమే, కానీ అగ్ని లాంటి స్వభావాన్ని కలిగి ఉంది.
మూడవది సైతాను కార్యాలను లేకపోతే అపవాది కార్యాలను, శత్రు కార్యాలను అంతము చేసినటువంటి ఒక అగ్ని, శక్తి అగ్ని, ద ఫైర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 41వ వచనం. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించాడు. ఎందుకు ముగించాడు? 32వ వచనంలో రాయబడింది, ఆ సభ గలిబిలిగా ఉండెను. అది ఒక కాన్ఫరెన్సే కానీ బట్ అది కన్ఫ్యూజన్ కాన్ఫరెన్స్ లాగుంది. ఆ సభ గలిబిలిగా ఉండను. కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేసి తాము ఎందు నిమిత్తం కూడుకుంటూ చాలామందికి తెలియలేదు. ఇలా ఉంటే మళ్ళీ ఇంకో ఏకశబ్దంతో కేకలు, కొందరు అలాగూ కొందరు ఇలాగూ కేకలు, ఏకశబ్దంతో 2 గంటల సేపు 34లో కేకలతో మారుమాగిపోయింది సభ. ఎందుకు పెట్టారు, ఏంటి పర్పస్ మర్చిపోయారు. ఆ సభ యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయారు. సభను కరణం గారు వచ్చేసి, ఆ నాయకుడు వచ్చేసి అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. ఇక్కడ రాయబడిన మాటలు 35వ వచనం. అంతటా కరణము సమూహమును సముదాయించి, హలో కొద్దిగా కంట్రోల్ కూల్ అని కూల్ చేశాడు. 12 మంది పంపబడినప్పటికీ, గోత్ర పెద్దలు పంపబడినప్పటికీ 10 మంది నెగిటివ్ మెసేజ్ తెచ్చినా 2 పాజిటివ్ మెసేజ్ తెచ్చి 10 మంది యొక్క నెగిటివ్ మెసేజ్ వలన దుఃఖపడి సంతాపపడినటువంటి ఏడుస్తున్న వాళ్ళని సముదాయించినట్లుగా ఇక్కడ కరణం లేకపోతే ఆ నాయకుడు వాళ్ళని సముదాయించాడు. దేవుని స్తోత్రం. సమయోచితమైన జ్ఞానము అనేది అగ్ని లాంటిది. ఆ అగ్ని ముందు సమావేశాలు అంతమైపోతాయి. శత్రువుల యొక్క సమావేశాలు అంతమవుతాయి. ఆ సభను అంతం చేశాడంటే ఆ సభ ఇంకా జరగలేదని కాదు అని అర్థం. ఆ సభ అక్కడితో ఆగిపోయింది, ఆ రోజుతో ఆగిపోయింది. ఎందుకు అంటే మనము ఈ గలిబిలి గురించి చెప్పడానికి కారణమేమీ లేదు. నేడు జరిగిన అలరి గురించి మనల్ని విచారణలోకి తెత్తురేమో అని భయం అవుతుంది. కాబట్టి ఎందుకు వచ్చిందంటే ఆపేద్దాం, లెట్స్ స్టాప్ ద ఫెలోషిప్ మీటింగ్ హియర్ అని మీటింగ్ స్టాప్ చేశారు. దేవుని స్తోత్రం. 4 విషయాలు అంతం చేసే అగ్ని. 1, సాహిత్యాన్ని అంతం చేసినటువంటి పుస్తకాలని, సాహిత్యాన్ని, లౌకికమైన జ్ఞానాన్ని, మాంత్రిక జ్ఞానాన్ని అంతం చేసినటువంటి శారీరకమైన అగ్ని. 2వది సత్యరాహిత్యాన్ని అంతం చేసినటువంటి, సమాప్తం చేసినటువంటి సువార్త శక్తి. సాతాను కార్యాలను అంతము చేసిన, సమాప్తము చేసినటువంటి శక్తి అగ్ని, స్వర్గశక్తి అగ్ని. 4వది సమావేశాన్ని అంతము చేసినటువంటి, సమంజసము కాని సమావేశాన్ని అంతము చేసినటువంటి సమయోచితమైన జ్ఞానపు శక్తి, సమయోచితమైన జ్ఞానము అనేటువంటి అగ్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంతమొందించేటువంటి అగ్ని మన శరీర క్రియలను అంతం చేసి, లోకాశలను అంతం చేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.